సుముఖాయ నమః అని గణపతి అష్టోత్తర శతనామావళిలో గణపతిని కీర్తిస్తూ ఉంటాం కదా. సుముఖుడు అని గణపతిని ఎందుకు వ్యవహరిస్తాం? సుముఖాయ నమః అనేది మొట్టమొదటి నామం. మనం అర్చన చేసేటప్పుడు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, శూర్పకర్ణాయ నమః అంటూ చేస్తాం. ఎందుకని సుముఖాయ నమః అని ఆయన్ని కీర్తిస్తాము అంటే, చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టంగా ఉందయా, గాలిని చేతిలో బంధించడం అంత కష్టంగా ఉంది, ఏం చెయ్యాలి అని అంటే కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసైనతు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. నాయన, మనస్సుకు చంచలంగా ఉండటం అనేది లక్షణం, ఇది అందరికీ అలానే ఉంటుంది, నువ్వేం బాధపడకు. 2 సాధనాలు ఎంచుకో, ఒకటి వైరాగ్యము, ఇంకొకటి అభ్యాసం. మరి ఈ వైరాగ్యము అభ్యాసము ఈ 2 సాధకులు చేయాల్సిన పని. మనమేమో చాలా బద్ధకంతో ఉన్న వాళ్ళం, మనకి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే దానికి సులభమైన ఉపాయమే సుముఖాయ నమః అని ఆ స్వామిని చూస్తూ ఆ నామం చెబుతూ ఆయనకు నమస్కరించటం. ఎందుకంటే ప్రసన్నో కరటీముఖ అని, ఆయన ముఖాన్ని చూసినంత మాత్రాన నీ మనస్సు నిశ్చలంగా మారిపోతుంది. ఇలా మనస్సుని నిశ్చలంగా మార్చగలిగిన తత్వము కొన్నింటికి ఉన్నాయి. చంద్రోదయం, ఆకాశంలో పూర్ణ చంద్రుణ్ణి చూసినా ఆహా అద్భుతంగా ఉందని అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉంటాం. ఇలా మనస్సుని నిశ్చలంగా మార్చగలిగిన తత్వము ఆ గజవదనునికి ఉన్నది. జగము గజము కలిస్తే గణపతమ్మ. జగం అంటే మాయ, గజము అంటే ఈశ్వరీ శక్తి. ఈ మాయలో ఉన్నటువంటి మానవుడు మాయ నుంచి బయటపడి మాధవ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే, మహదేవ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే గజ ఆననుని సుముఖాన్ని దర్శించాలి. ఇహ ఆయనకు నువ్వు పెట్టే విన్నపాలన్నింటినీ ఆయన వింటూ సుముఖంగానే ఉంటాడు, నీకు కాదనడు ఏది. ఇది ఆధ్యాత్మిక విజ్ఞానం అయితే, లౌకికంగా ఆయన సుముఖం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. ఆయనకు గజకర్ణాయ, పెద్ద శూర్పకర్ణాయ నమః, ఆయన పెద్ద చెవులు, చిన్న నోరు. మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది అంటే, నీవు తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినటం ప్రారంభిస్తే నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, నీ ఆలోచన సక్రమంగా ఉంటుంది. మనః మథః ఇది మన్మథః అని, మనస్సును మథించేదే నీ ఆలోచన. ఈ ఆలోచన స్థిరంగా ఉండాలి అంటే వినటం నేర్చుకోవాలి, మాట్లాడటం కాదు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి అంటే జ్ఞానతత్వం. ఆయన ధ్యాన శ్లోకం ఇది. 1 గంట సేపు మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉండగలిగితే ఒక 1 HP మోటార్ తిప్పవచ్చు, ఆ కన్జర్వ్ చేసుకునే అకస్టిక్ ఎనర్జీతో అని సైన్స్ కూడా చెప్తుంది. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి గజవదనుని యొక్క ముఖాన్ని నువ్వు ఎప్పుడైతే దర్శిస్తావో అప్పుడు నీ హృదయం నిశ్చలంగా మారుతుంది. కాబట్టి సుముఖాయ నమః అన్న ప్రథమ నామంతో ఆయనను మనం పూజిస్తాం. తర్వాత నామాలన్నీ తర్వాత చెప్పుకో.